భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 5 శ్లోకాలు, వాటితో కూడిన రామకథని తెలుసుకున్నాము. కథాభాగం అయితే సీతారామ లక్ష్మణుని గుహుడు గంగానది యొక్క అవతలి ఒడ్డున చేరేలాగా చేశాడు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు వనములలో సంచారం ప్రారంభిస్తారు. భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటారు. అది ప్రయాగకి సమీపంలో ఉంటుంది. వారిని చూడటానికి మునులు, సిద్ధులు, సన్యాసులు అక్కడికి చేరుతారు. అక్కడి నుండి బయలుదేరటానికి మార్గాన్ని సూచించండి అని అడుగుతాడు రామచంద్రస్వామి. దానికి భరద్వాజుల వారు, ఇక్కడ నుండి 10 కోసల దూరంలో చిత్రకూటం అనే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది, అక్కడ మీరు ఆశ్రమాన్ని నిర్మించుకోండి అని సలహా ఇస్తారు. అక్కడి నుండి బయలుదేరి యమునా నది దాటి చిత్రకూటానికి చేరుకుంటారు. అక్కడ వాల్మీకి మహర్షిని కూడా కలుస్తారు. వాల్మీకి మహర్షికి, మేము దశరథ మహారాజు గారి కుమారులము, రాజాజ్ఞ కారణంగా అడవులకి వచ్చాము అని కూడా చెబుతాడు రామచంద్రస్వామి. ఆ తర్వాత లక్ష్మణుడు ఒక చక్కటి పర్ణశాలను నిర్మిస్తాడు చిత్రకూటంలో. ఆ పర్ణశాలకి వాస్తు పూజ, పుణ్యవాచనం కూడా చేస్తాడు రామచంద్రస్వామి. అప్పటి నుండి చిత్రకూటాన్ని నివాస స్థానంగా చేసుకుంటారు సీతారామ లక్ష్మణులు చిత్రకూటంలో నివాస స్థానం ఏర్పరచుకున్నారన్న విషయాన్ని గుహుడు తన గూఢచారుల ద్వారా తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని సుమంతుడికి తెలియజేస్తాడు. ఆ తర్వాత సుమంతుడు అయోధ్యకి వచ్చి దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్తాడు. దశరథ మహారాజు గారు సుమంతుడు చెప్పిన మాటల్ని విని రామచంద్రస్వామి మీద ఉన్న ప్రేమతో ఆ ఎడబాటుని ఓర్వలేక ప్రాణం విడిచిపెట్టేస్తారు. చిత్రకూటం గతే రామే పుత్ర శోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ వెలిపన్సుతం అని అంటారు నారదుల వారు సంక్షేప రామాయణంలో. ఆయన అలా చిత్రకూటం చేరాడో లేడో, ఇక్కడ దశరథ మహారాజు గారు మాత్రం ప్రాణం విడిచిపెట్టేశారయ్యా అని. ఆండళమ్మవారు తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో ఇదే మాట అంటుంది. మాకు కూడా దశరథ మహారాజు గారి లాంటి సంబంధాన్ని ఇవ్వు, నువ్వు లేకుండా మేము ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని 29వ పాసురంలో. అందుకోసమనే తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో 29వ పాసురము రోజు పూజ అయ్యాక పెరుమాళ్ళకి చెప్పాలి అని అంటారు పూర్వాచారులు. దశరథ మహారాజు గారు మరణించిన తర్వాత మార్కండేయుల వారు, వశిష్ఠుల వారు అందరూ కూడా రాజభవనానికి వస్తారు. మహారాజు గారు లేకపోతే ప్రజల్ని చూసుకునేవాళ్ళు ఉండరు అన్న భావాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభిప్రాయపడతారు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 6వ శ్లోకం. రాజా సత్యం చ ధర్మం చ రాజా కులవతాం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం. అయోధ్యాకాండ 67వ సర్గ 34వ శ్లోకం. సత్యధర్మాలకు రాజే మూలము, ఆయనే జాతి ధర్మాలను చక్కగా ప్రవర్తిల్లేలాగా చేస్తాడు. ప్రజలకి తల్లి తండ్రులలాగా సర్వహితాలని చేకూర్చువాడు రాజే అని ఆ శ్లోకానికి ఉన్న అర్థం. అప్పుడు దశరథ మహారాజు గారి కళేబరాన్ని, అంటే డెడ్ బాడీని నూనెలో ఉంచి భరత శత్రుఘ్నులకి కబురు పంపుతారు. భరతుడు వస్తాడు. కైక దగ్గరికి వెళ్ళి తండ్రిగారు మరణించారు అని తెలుసుకుని సీతారామ లక్ష్మణులు కూడా అయోధ్యలో లేరు అన్న విషయాన్ని తెలుసుకుంటాడు. కైకమ్మని దూషిస్తాడు. నాకు ఏనాడు రాజ్యకాంక్ష లేనే లేదు, ఎప్పుడూ కూడా నేను శ్రీరామచరణ దాసుణ్ణే అని తేల్చి చెప్పేస్తాడు. నేను రాజు అవ్వాలన్న నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు అని అంటాడు భరతుడు. ఆ మరుసటి రోజున దశరథ మహారాజు గారికి అంచేసి సంస్కారములు చేస్తాడు భరతుడు. 10 రోజుల పాటు మైలును కూడా పాటిస్తారు. ఆ తర్వాత రాజుగారి ఆజ్ఞ ప్రకారం భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని వశిష్ఠుల వారు చెబుతారు. కానీ భరతుడు అంగీకరించడు. జ్యేష్ఠుడైన వాడే రాజు అయ్యే అర్హత ఉన్నవాడు అని తేల్చి చెప్పేస్తాడు భరతుడు. ఆ మాట విని అక్కడ ఉన్నవారందరూ కూడా భరతుణ్ణి మెచ్చుకుంటారు. ఆ తర్వాత రోజు భరతుడు, శత్రుఘ్నుడు, అయోధ్యావాసులు అందరూ బయలుదేరి గంగానదీ తీరానికి చేరుకుంటారు. అక్కడ గుహుడు భరతుడికి ఆతిథ్యం ఇస్తాడు. 500 పడవలతో అందరూ కూడా గంగానది దాటి అవతలి ఒడ్డుకి చేరుకుంటారు. అక్కడ నుండి భరద్వాజాశ్రమానికి చేరుతారు. భరద్వాజుల వారు తన తపశ్శక్తితో ఇంకొక అయోధ్యని తయారు చేసి వాళ్ళందరికీ ఆతిథ్యాన్ని ఇస్తారు. ఆ మరుసటి రోజు భరతుడు చిత్రకూటానికి బయలుదేరుతాడు. భరతుడు చిత్రకూటం సమీపిస్తుండగా రామచంద్రస్వామి, ఆ శబ్దం ఏమిటో తెలుసుకో లక్ష్మణ అని అంటాడు. లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కి భరతుణ్ణి, అయోధ్య సేనల్ని గుర్తిస్తాడు. రాజు అయిన తర్వాత మనల్ని చంపడానికి వస్తున్నాడు అని అంటాడు లక్ష్మణుడు. కానీ భరతుడి మనసు ఎరిగిన రామచంద్రస్వామి లక్ష్మణుని మందలిస్తాడు. ఆ తర్వాత భరతుడు ఆ పర్ణశాలకి రావడం జరుగుతుంది. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 7వ శ్లోకం. నిరీక్షస ముహూర్తంతు దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటా వల్కలధారిణం. భరతుడు ఆ పర్ణశాలను చూసి అక్కడ పూజ్యుడు జటలు వల్కలు ధరించి నల్ల జింక చర్మం ఉత్తరీయముగా ధరించిన రాముణ్ణి చూశాడు అని శ్లోకానికి ఉన్న అర్థం. రాముణ్ణి చూడగానే భరతుడు పాదాల మీద పడి దుఃఖంతో ఏడుస్తాడు. శత్రుఘ్నుడు కూడా రామచంద్రస్వామికి పాదాభివందనం చేస్తాడు.
ఆ తర్వాత అక్కడికి వశిష్ఠుల వారు తల్లులు అందరూ వచ్చారని తెలుసుకుని రామచంద్రస్వామి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలుకుతాడు. సీతమ్మ వశిష్ఠుల వారికి పాదాభివందనం చేస్తుంది. వశిష్ఠుల వారు దశరథ మహారాజు గారి మరణ వార్తని రామచంద్రస్వామికి తెలియజేస్తారు. వేదోక్తంగా తండ్రి గారికి శ్రాద్ధకర్మని నిర్వహిస్తారు అన్నదమ్ములు. ఆ తర్వాత రామచంద్రస్వామి భరతుణ్ణి రాజ్యాభిషేకం చేసుకోమని చెబుతాడు. మనం ఇద్దరము కలిసి తండ్రి గారి మాటని నిలబెట్టాలి అని నచ్చచెబుతాడు భరతుడికి. రాముడు అయోధ్యకి తిరిగి రావాలన్న కోరిక నెరవేరదు అని అర్థమవుతుంది భరతుడికి. అప్పుడు బంగారు తాపడంతో చేయించిన పాదుకల్ని భరతుడు రామచంద్రస్వామికి చూపించి, ఒకసారి నీ పాదాలని ఈ పాదుకల మీద పెట్టి నన్ను అనుగ్రహించు అని అంటాడు. రామచంద్రస్వామి ఒకసారి ఆ పాదుకల్ని ధరించి తిరిగి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత భరత శత్రుఘ్నులు, వశిష్ఠుల వారు, తల్లులు, అయోధ్యావాసులందరికీ కూడా వీడ్కోలు చెబుతాడు రామచంద్రస్వామి. భరతుడు కూడా నారచీరలు ధరించి జటలు కట్టుకుని 14 సంవత్సరాలు అయిన వెంటనే నువ్వు కనిపించకపోతే అగ్నిలోకి నేను ప్రాయోపవేశం చేస్తాను అని చెబుతాడు. దానికి రామచంద్రస్వామి అంగీకరిస్తాడు. భరతుడు ఆ పాదుకల్ని వెనక్కి తెచ్చుకొని ఆ పాదుకలకే పట్టాభిషేకం చేస్తాడు నందిగ్రామంలో. ఆ 14 సంవత్సరాలు కూడా భరతుడు అయోధ్యలోకి అడుగు పెట్టాడు. రాజ్యంలో ఏం జరిగినా పాదుకలకే చెబుతూ ఉండేవాడు. ఆ పాదుకలకే అధీనుడై రాజ్యకార్యాలన్నీ నిర్వర్తిస్తూ ఉండేవాడు భరతుడు. ఇక్కడ చిత్రకూటంలో రాక్షస బాధ ఎక్కువగా ఉంది అని గ్రహిస్తాడు రామచంద్రస్వామి. చాలామంది తాపసులు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం గమనిస్తాడు. ఈ చిత్రకూటంలో ఉండడం వల్ల అయోధ్య, తల్లులు, భరతుడు వారి గురించి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి అని అక్కడ నుండి వెళ్ళిపోదామని అంటాడు లక్ష్మణుడితో. అప్పుడు ఆ పర్ణశాలను విడిచిపెట్టి అత్రి, అనసూయ ఆశ్రమానికి వెళ్తారు. అనసూయ సీతమ్మ వారికి స్త్రీ ధర్మాలని బోధిస్తుంది. సీతమ్మతో సీతారాముల కళ్యాణ విషయాన్ని అనసూయ అడిగి తెలుసుకుంటుంది. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. ఇంతటితో అయోధ్యాకాండ ముగుస్తుంది. గాయత్రీ రామాయణంలో ఇంతవరకు 7 శ్లోకాలు చెప్పుకున్నాము. గాయత్రి బీజాక్షరాలలో త, స, వి, తు, వ, రా, ని వరకు వచ్చాము. ఈ గాయత్రీ రామాయణంలో మిగిలిన శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.